శివాయ గురువే నమః. శృంగేరి జగద్గురువుల పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటి అంటే, యశోదమ్మ అల్లరి చేస్తున్న చిలిపి కృష్ణుణ్ణి రోటికి కట్టేయడము, ఆ కృష్ణుడు నలకూబరుడు మణిగ్రీవుడు అనే ఇద్దరికి శాప విమోచనం కలిగించడం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. అంటే ఉలూఖల బంధనము, దామోదర లీల గురించి ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాము. ఇప్పుడు చెప్పబోయే అంశము శ్రీమద్ భాగవత మహాపురాణంలోని దశమ స్కందంలోని 9వ అధ్యాయంలో నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఒకసారి యశోదాదేవి శ్రీకృష్ణుడి కోసం వెన్న తయారు చేద్దాము అని పాలు కాగబెడుతూ ఒకవైపు ఉన్న పెరుగునే చిలుకుతూ ఉంది. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసిన లీలలన్నీ స్మరించుకుంటూ ఆ తల్లి పని చేస్తూ ఉంది. యశోదాదేవి పెరుగు చిలుకుతున్నప్పుడు తన చేతికి ఉన్నటువంటి గాజుల సవ్వడి మనోరంజకంగా వస్తుంది. ఎక్కువసేపు చిలకడం వల్ల ఆ తల్లి యొక్క ముఖము చెమర్చిపోయి ఉంది. అంతలో శ్రీకృష్ణుడు పాల కోసమని అమ్మ దగ్గరికి వచ్చాడు. వెంటనే యశోదాదేవి శ్రీకృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలియసాగింది. అలా శ్రీకృష్ణుడిని చూస్తూ ఆనందిస్తున్న యశోదాదేవికి ఒక్కసారిగా తను పొయ్యి మీద పాలు పెట్టాను అన్న సంగతి గుర్తొచ్చి శ్రీకృష్ణుడిని అమాంతం నేల మీద పెట్టి పాల కోసమని పరిగెత్తింది. అప్పుడు కృష్ణ పరమాత్మకి కోపం వచ్చింది. అమ్మ నాకు పాలిస్తూ మధ్యలోనే వెళ్ళిపోయింది అన్న కోపంతో దొంగేడు పేడుస్తూ అక్కడే ఉన్న ఒక రాయి తీసుకొని పాల కుండలు పెరుగు కుండలను బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో యశోదాదేవి అక్కడికి వచ్చి ఆ పగిలిన కుండల్ని చూసి ఇదంతా నా కొడుకు చేసిన ఘనకార్యమే అని తనలో తాను నవ్వుకుంది. ఇంతలో శ్రీకృష్ణుడు ఒక బోర్ల వేసి ఉన్న రోటి మీదకి ఎక్కి ఆ ఉట్టిలో ఉన్న వెన్నం తీసి కోతులకు తన మిత్రులకు పెడుతూ ఉన్నాడు. ఎక్కడ అమ్మొస్తున్నా అన్న భయంతో అటు ఇటు చూస్తూ తొందరగా వాళ్ళకి పంచుతూ ఉన్నాడు. ఇంతలో యశోదాదేవి వెనక నుండి కర్ర పట్టుకొని వచ్చింది. అది చూడగానే కృష్ణుడు ఒక్కసారిగా ఆ రోడ్డు మీద నుంచి దూకి పరిగెత్తాడు. యశోదాదేవి కూడా కృష్ణుడు వెనకే పరిగెత్తింది. ఎంత పరిగెత్తినా చిక్కలేదు. అక్కడ వ్యాసుల వారు ఒక మాట అంటారండి, తపస్సు చేసుకుంటున్న మహర్షుల మనసుకే చిక్కని శ్రీకృష్ణ పరమాత్మ యశోదాదేవికి చిక్కుతాడా అంటారు. నిజంగానే యశోదాదేవి ఎంత ప్రయత్నించినా కృష్ణుడు చిక్కలేదు. చివరికి యశోదాదేవి పెట్టుకున్న పూలు రాలిపోయాయి. తను నడుముకు పెట్టుకున్న వడ్డానం జారిపోతూ ఉంది. ఇక తల్లిని ఇంత ఇబ్బంది పెట్టకూడదు అనుకొని వెంటనే కృష్ణ పరమాత్మ తనంతట తానే తల్లికి కట్టుబడ్డాడు. యశోదాదేవి శ్రీకృష్ణుడు చేతులు పట్టుకొని బెదిరిస్తున్నట్టుగా ఉంటే కృష్ణుడు భయపడుతున్నట్టు నటించాడు. ఆ తరువాత కృష్ణుడు మళ్ళీ అల్లరి చేయకుండా ఉండాలి అంటే ఒక రోటికి కట్టేద్దాము అని యశోదాదేవి ఇంట్లో నుండి ఒక తాడు తీసుకొచ్చింది. తాడు తీసుకొచ్చి రోటికి కృష్ణుడిని కట్టబోతూ ఉంటే ఒక 2 అంగుళాలు తక్కువైంది. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చింది. అయినా 2 అంగుళాలు తక్కువైంది. ఇలా ఎన్ని తాళ్లు తీసుకొచ్చి ఉన్న తాడుకి కలిపినా గానీ 2 అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది. 3 జగములు కడుపులో పెట్టుకొని పోషిస్తున్న కృష్ణ పరమాత్మని కట్టడానికి ఇంత తాడు ముక్కలు ఏం సరిపోతాయి. అలా యశోదాదేవి అన్ని తాళ్లు కట్టి పూర్తిగా అలసిపోయింది. ఇంకా కృష్ణ పరమాత్మ అనుకున్నాడు, ఇంట్లో తాళ్లు లేవు, ఇంకా అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది, అమ్మ అలసిపోయింది కాబట్టి నేనే కట్టుబడతాను అని తనంతట తానే అమ్మ తెచ్చిన తాడుకి కట్టుబడ్డాడు. చివరికి యశోదాదేవి ఆ కృష్ణుణ్ణి ఆ తాడుతో బంధించి తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడి నుండి 2 మద్ది చెట్లను చూశాడు. అవి అందరికీ మద్ది చెట్లా కనిపిస్తున్నా గాని కృష్ణుడికి మాత్రం అవి మద్ది చెట్లు కావు. కుబేరుడి యొక్క పుత్రులైన నలకూబరుడు మణిగ్రీవుడు వీరిద్దరూ శాపం వల్ల అలా మారారు అని తెలుసు. ఏమిటి ఆ శాపము, ఎవరిచ్చారు ఆ శాపము అనేది ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. కుబేరుని యొక్క పుత్రులైన నలకూబరుడు మణిగ్రీవుడు ఇద్దరు కూడా శివుడి యొక్క సేవకులు. వారికి ఒకసారి ధనగర్వం ఎక్కువయ్యి మదిరాపానం చేసి, అంటే ప్రస్తుత కాలంలో మద్యపానం అని అర్థం చేసుకోవచ్చు, అలా మదిరాపానం చేసి స్త్రీలతో కలిసి మందాకిని నదిలో విహరిస్తూ ఉన్నారు. అంతలో అటువైపుగా నారద మహర్షి వెళ్తూ ఉన్నారు. నారదుల వారు పరమ పూజ్యులు. అటువంటి నారద మహర్షిని అక్కడ ఉన్న స్త్రీలందరూ చూసి ఈయన ఎక్కడ మమ్మల్ని శపిస్తాడో అన్న భయంతో వారు వస్త్రాలు కట్టుకున్నారు. కానీ ఈ నలకూబరుడు మణిగ్రీవుడు మాత్రం ఆ మత్తులో ధనగర్వంతో నారదుని చూసినా గాని ఆయన్ని గౌరవించకుండా వస్త్రాలు కట్టుకోకుండా అంతే నిలబడి ఉన్నారు. వెంటనే నారద మహర్షి వారిద్దరిని శపించారు. మీకు ధనగర్వం ఎక్కువయ్యి మదిరాపాన మత్తులో పెద్దలు వచ్చినా గాని గౌరవించాలి అనే బుద్ధి పుట్టట్లేదు. మీరు ఒక పశువులా ఒక చెట్టులా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ 2 మద్ది చెట్టులా మారిపోండి అని శపించారు. శపించిన వెంటనే ఆయన ఒక మాట కూడా అన్నారు, కానీ మీకు ఈ భగవద్భక్తి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. నా అనుగ్రహం వల్ల మీకు శ్రీకృష్ణుడి ద్వారా శాప విమోచనం కలుగుతుంది అని ఆయన చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం కథలో వెనక్కి వద్దాము. శ్రీకృష్ణ పరమాత్మకు 2 మద్ది చెట్లు కనిపించాయని చెప్పాం కదా. కృష్ణుడు ఆ 2 మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఒక మాట అనుకున్నాడు, నారదుడు నాకు అత్యంత ప్రియభక్తుడు. ఇప్పుడు నారదుడి మాట నిజం చేయడం కోసం వీళ్ళిద్దరికి నేను శాప విమోచనం కలిగించబోతున్నాను అనుకొని ఆ 2 మద్ది చెట్ల మధ్యలో నుండి కొద్దిగా ముందుకు వెళ్ళాడు.
అప్పుడు ఆ రోల్ అడ్డంగా పడింది. ఇంకొద్దిగా బలం పెట్టి లాగగానే ఆ 2 చెట్లు వేర్లతో సహా ఊడి కింద పడిపోయాయి. వెంటనే అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకొచ్చారు. వచ్చి కృష్ణ కృష్ణ నువ్వు సామాన్యుడివి కాదయ్యా, నువ్వు బాలుడి రూపంలో ఉన్నా గాని పరమ యోగీశ్వరుడవు అని కృష్ణుని స్తుతించడం మొదలుపెట్టారు. ఆ స్తుతి అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ చెప్తారు, నారదుడి వల్ల మీకు ఈ శాపం కలిగింది, నా వల్ల మీకు ఈ శాప విముక్తి కలిగింది, కాబట్టి నా మీద అనన్య భక్తి ఉండేటట్లు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను, ఇక మీరు వెళ్ళండి అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అప్పుడు ఆ యక్ష కుమారులు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడికి ప్రదక్షిణమునొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ కథలో మనం గమనించాల్సినటువంటి ఒక 4 విషయాలు ఇప్పుడు చెప్పుకుందాము. మొదటిది ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చొని పాలు తాగుతున్నప్పుడు యశోదాదేవి కృష్ణుడినే చూస్తూ ఆనందిస్తూ ఉంది. కానీ సడన్ గా ఆమెకి లౌకిక విషయమైనటువంటి పాల మీద దృష్టి పోయింది. అప్పుడు వెంటనే కృష్ణుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం భగవంతుడిని ధ్యానిస్తున్నప్పుడు కానీ భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు కానీ దృష్టి సంపూర్ణంగా ఆయన మీదే ఉండాలి. ఒకవేళ లౌకిక విషయం మీదకి దృష్టి వెళ్తే ఇక మళ్ళీ పరమాత్మని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అని చెప్పడానికి అక్కడ ఆ సంఘటన ఉంది. రెండవ విషయం ఏమిటి అంటే, శ్రీకృష్ణుణ్ణి తాళ్లతో యశోదాదేవి కట్టే సందర్భంలో పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చెప్తారండి. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి జిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు. అంటే ఆ స్వామి లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు, లక్ష్మీదేవి కౌగిలించుకుందామని వస్తే కూడా చిక్కకుండా పారిపోయే స్వామి, ఏ స్వామి అయితే సనక సనందన సనత్కుమార సనత్ సుజాతుల లాంటి గొప్ప మహర్షుల మనసులకు కూడా చిక్కడో, ఏ స్వామి అయితే వేద మంత్రాలకు కూడా అందడో, ఆ స్వామి యశోదాదేవి ప్రేమకు కట్టుబడి ఆ రోలుకి కట్టబడ్డాడు అని చెప్పి పోతన గారు ఒక అద్భుతమైన మాట రాశారు. అక్కడ కృష్ణుడు తనంతను తాను కట్టుబడ్డాడు. ఎందుకు అంటే, యశోదాదేవి కృష్ణుడిని కట్టడానికి సంపూర్ణ ప్రయత్నం చేసింది. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొచ్చి కృష్ణుడిని కట్టింది. ఇంకా యశోదాదేవిలో శక్తి లేదు. అలానే మనం కూడా భగవంతుని మన మనస్సుకు కట్టుకోవాలి అనుకున్నప్పుడు సంపూర్ణ ప్రయత్నం చేయాలి. యథాశక్తి ప్రయత్నం చేస్తే భగవంతుడే లొంగుతాడు అన్నదానికి అక్కడ ఆ సంఘటన నిదర్శనం. మూడో విషయం ఏమిటి అంటే, నారద మహర్షి ఆ కుబేర పుత్రులు ఇద్దరికి శాపం ఇచ్చిన సంఘటనలో మదిరాపాన మత్తులో ధనగర్వంతో యవ్వన గర్వంతో వారిద్దరూ కూడా వస్త్రాలు కట్టుకోలేదు. అంటే పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించలేదు. అందుకు వారు అధోగతి పాలయ్యారు. అలానే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా పెద్దవారిని గౌరవించకపోతే మనం కూడా మన జీవితంలో అధోగతికి పాలవుతాము అని చెప్పడానికి ఆ సంఘటన నిదర్శనం. నాలుగవది ఏమిటి అంటే, మహాత్ములు శాపం ఇచ్చినా గానీ అవి వరాల్లాగానే మారుతూ ఉంటాయి. ఎలా అంటే, నారద మహర్షి కుబేర పుత్రులకి శాపం ఇచ్చాడు, మీరు మద్ది చెట్లై పడుండండి అని చెప్పి. కానీ అదే నారద మహర్షి వారికి ఒక అనుగ్రహం కూడా చేశారు. మీరు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు కాబట్టి మీ సాధన చాలా సరళంగా సాగుతూ ఉంటుంది. మీ మనస్సు ఎటూ పోదు, భగవంతుడి మీదే ఉంటుంది. మరియు కృష్ణుడి ద్వారా మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు కదా. వీరికి నిజంగా శాపం ఇచ్చి ఉండకపోతే వీరిద్దరికి కృష్ణుడి దర్శనం ఎలా అయ్యేది? కాబట్టి మహాత్ములు శాపం ఇచ్చినప్పటికీ అవి వరాల్లానే పనిచేస్తూ ఉంటాయి. ఈ 4 విషయాలు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సినవి. ఇందులో ముఖ్యంగా పెద్దవారిని గౌరవించడం అనే విషయం ఏదైతే ఉందో అది అందరూ పాటించాల్సిన విషయం. మన దగ్గర డబ్బు ఉందనో, మన దగ్గర పాండిత్యం ఉందనో, మన దగ్గర యవ్వనం ఉందనో మనం పెద్దల్ని గౌరవించకపోతే మన జీవితంలో మనం ఉన్నత స్థాయికి ఎదగడము అనేది అసాధ్యము అని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఎప్పుడూ పెద్దల్ని గౌరవిస్తూ ఉన్నాము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.